దేవతలకు శత్రువైన ఒక రాక్షస రాజును కేరళ ప్రజలు ఇప్పటికీ ఎందుకు పూజిస్తున్నారు? అతను రాక్షస వంశానికి చెందిన రాజు, కానీ అతని రాజ్యంలో పేదరికం లేదు, నేరం లేదు, క్రూరత్వం లేదు. ప్రజలందరినీ సమానంగా చూసేవాడు. అతను గొప్ప దానగుణం కలవాడు. ఎవరైనా తన దగ్గరకు వచ్చి ఏదైనా అడిగితే కాదనకుండా ఇచ్చేవాడు. అతని పాలనలో ప్రజలు సుఖశాంతాలతో జీవించేవారు. ఆ రాజు కీర్తి రోజురోజుకు పెరిగింది. అతని శక్తి, వైభవం చూసి దేవతలు ఆందోళన చెందారు. తమ అధికారాన్ని కోల్పోతామనే భయంతో విష్ణుమూర్తిని ఆశ్రయించారు. ఆ రాజును ఆపడానికి విష్ణుమూర్తి ఒక ప్రత్యేక అవతారం ఎత్తారు. ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో ఆ రాజు దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఆ రాజు ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ బాలుడిని చూసిన రాజు, నీకు ఏం కావాలి అని అడిగాడు. బాలుడు 3 అడుగులు భూమి కావాలి అని అడిగాడు. రాజు వెంటనే అంగీకరించాడు. ఆ చిన్న బాలుడు ఒక్కసారిగా విశ్వరూపాన్ని ధరించాడు. మొదటి అడుగుతో భూమి, రెండో అడుగుతో ఆకాశం నిండిపోయింది. ఇక 3వ అడుగు వేయడానికి స్థలం లేదు. తన ముందున్నది సాక్షాత్ విష్ణుమూర్తి అని ఆ రాజుకు అర్థమైంది. స్వామి, నా తలపై మీ 3వ అడుగు వేయండి అంటూ తన తలను సమర్పించాడు. ఆ రాజు దానగుణానికి సంతృప్తి చెందిన విష్ణుమూర్తి అతన్ని పాతాళానికి పంపారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఆ రాక్షస రాజు ఎవరో తెలుసా? వీరచనుడి కుమారుడు, ప్రహ్లాదుడి మనవుడు, ధర్మబద్ధుడు, దానగుణం కలవాడు, ప్రజలను సమానంగా చూసిన రాజు ఆయనే మహాబలి చక్రవర్తి. కానీ ఒక గొప్ప వరం ఇచ్చారు. సంవత్సరానికి ఒకసారి తన ప్రజలను చూడడానికి భూమిపైకి రావచ్చు. ఆ రోజే తిరోవనం. అందుకే కేరళ ప్రజలు ఆయన రాకను పండుగగా జరుపుకుంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.